ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి శాంతి పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. కర్మ జ్ఞానాల భేదం. కర్మ ఆచరించు అని వేదం చెబుతున్నది. కర్మ విడిచిపెట్టు అని కూడా వేదమే చెబుతున్నది. విద్య చేత ఏ దిక్కుకు వెడతారు, కర్మ చేత ఏ దిక్కుకు వెడతారు. యదిదం వేదవచనం కురు కర్మ త్వజేతి చ కాం దిశం విద్యయా యాంతి కాం చ గచ్చంతి కర్మణా. శాంతి పర్వము 241:1 అని శుకుడు తండ్రి అయిన వ్యాసుణ్ణి ప్రశ్నించగా, వ్యాసుడు ప్రవృత్తి రూపధర్మము అనగా కర్మలను ఆచరించడం అను ధర్మము, నివృత్తి రూపధర్మము అనగా కర్మాచరణ నుండి నివర్తించడం అను ధర్మము అను 2 ధర్మాలు వేదాలలో చెప్పబడి ఉన్నాయి. ద్యావిమావధ పంథానౌ యత్ర వేదాః ప్రతిష్ఠితాః ప్రవృత్తిలక్ష్మణో ధర్మో నివృత్తిశ్చ సుభాషితః. శాంతి పర్వము 241:6. మానవుడు కర్మచేత బంధింపబడతాడు, విద్య చేత ముక్తి పొందుతాడు. అందువల్ల బుద్ధిమంతులైన యతులు కర్మలు ఆచరించరు. కర్మలు ఆచరించిన వాడు ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ దేహాలు ధరిస్తూ ఉంటాడు. విద్యావంతుడు శాశ్వతమైన అవ్యక్తమైన చెప్పడానికి శక్యం కాని ఉత్తమ స్థితిని పొందుతాడు. అందుచేత కర్మ మార్గం కంటే నివృత్తి మార్గమే ప్రశస్తమైనది అని బోధించాడు. ఆశ్రమ చతుష్టయం బ్రహ్మను చేరడానికి 4 మెట్ల నిచ్చెన వంటిది. దీని సాహాయ్యంతో బ్రహ్మను పొంది బ్రహ్మలోకంలో పూజింపబడతాడు. చతుష్పదీ హి నిశ్రేణి బ్రహ్మణ్యేషా ప్రతిష్ఠిత ఏతామారుహ్య నిశ్రేణీం బ్రహ్మలోకే మహీయతే అని అంటూ ఆ ఆశ్రమాల ధర్మాలను వర్ణించి చెప్పాడు. మొదటి 3 మెట్ల పైకి ఎక్కి అనగా బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థాశ్రమాలలో వరుసగా కొంతకాలం గడిపి మనస్సులోని మాలిన్యాలన్నీ తొలగించుకొని అత్యున్నత స్థానమైన సన్యాసాన్ని స్వీకరించాలి. సన్యాసి రేపటి కోసం అంటూ ఏమీ ఉంచుకొనకూడదు. ఏకాగ్రచిత్తంతో బాహ్య విషయాలను వేటిని చింతించకుండా మౌనవ్రతం వహించి ఉండాలి. లఘువుగా భుజించాలి, ఒకేసారి భుజించాలి. భిక్ష కొరకు మాత్రమే గ్రామంలో ప్రవేశించాలి. చేతిలో చిప్ప, చెట్టు మొదట్లో నివాసము, మాసిపోయిన వస్త్రము, కూడా రెండవ వాళ్ళెవరూ లేకపోవడము, ఎవరు ఏం చేసినా ఉపేక్షాభావంతో ఉండడం, ఇవి భిక్షువునకు ఉండవలసిన లక్షణాలు. ఏది దొరికితే అది కప్పుకుంటూ, ఏది లభిస్తే అది మాత్రమే తింటూ,
ఎక్కడ పడితే అక్కడ శయనిస్తూ జీవనం గడిపేవాడే బ్రాహ్మణుడు అని దేవతలంటారు. ఏన కేనచిదాచ్ఛన్నో ఏన కేనచిదాసితః యత్ర క్వచన శాయీ చ తం దేవా బ్రాహ్మణం విదుః. శాంతి పర్వము 245:12. పామునకు భయపడినట్లు జనసమూహానికి భయపడేవాడు, నరకానికి వెరచినట్లు సుఖాలకు వెరచేవాడు, శవానికి దూరంగా ఉన్నట్లు స్త్రీలకు దూరంగా ఉండేవాడు బ్రాహ్మణుడు అని దేవతలంటారు. అహేరివ గణాద్భీతః సౌహిత్యాన్నరకాదివ కుణపాదివ చ స్త్రీభ్యః తం దేవా బ్రాహ్మణం విదుః. నిజమైన వైరాగ్యవంతుడు నాకు మరణం వస్తే బాగుండునని అనుకోకూడదు. నేను ఇంకా జీవించాలి అనుకొనకూడదు. ప్రేష్యుడు ప్రభువు ఆజ్ఞకై ఎదురుచూస్తూ నిలబడ్డట్లు కాలాన్నే నిరీక్షిస్తూ ఉండాలి. నాభినందేత మరణం నాభినందేత జీవితం కాలమేవ ప్రతీక్షేత నిదేశం భృతకో యథా. ఎవరికి కోరికలేవి ఉండవో, ఎవడు ఆ పనులతోనూ ఈ పనులతోనూ వ్యగ్రుడు కాదో, ఎవరికీ నమస్కరించడో, అందరూ తనకు నమస్కరించాలని కోరుకొనడో, తాను స్తుతించడో, ఇతరులచే స్తుతింపబడడో, సమస్త సంసార బంధనాల నుండి విముక్తుడో అతడే బ్రాహ్మణుడు అని దేవతలంటారు. నిరాశిషమనారంభం నిర్నమస్కారమస్తుత్యం నిర్ముక్తం బంధనై సర్వై తం దేవా బ్రాహ్మణం విదుః. దక్షాధ్వర ధ్వంసం. సర్వపురాణ ప్రసిద్ధమైన దక్షాధ్వర ధ్వంసం శాంతి పర్వంలోని 283, 284 అధ్యాయాలలో ఉంది. ఒక సందర్భంలో సతీదేవి శివునితో, చాలా సాధారణుడు అల్పప్రజ్ఞుడైన పురుషుడు కూడా స్త్రీల మధ్యలో ఉన్నప్పుడు తనను తాను పొగుడుకుంటూ గర్విస్తూ ఉంటాడు. సుప్రాకృతో అపి పురుషః సర్వః స్త్రీజన సంసది స్తౌతి గర్వాయతే చాపి స్వమాత్మానం న సంశయః. శాంతి పర్వము 284:27. ఆ మాట వినగానే దక్షుని విషయంలో అంతగా కోపం చూపని శివుడు వీరభద్రుణ్ణి సృష్టించి దక్షుని యజ్ఞం ధ్వంసం చేయిస్తాడు. శివుని అనుగ్రహం కోరుతూ దక్ష ప్రజాపతి 1008 నామాలతో శివుణ్ణి స్తుతించాడు. ఈ శివసహస్రనామ స్తోత్రం శాంతి పర్వం 284వ అధ్యాయంలో ఉంది. నారదుడు గాలవునికి ఉపదేశించిన శ్రేయోమార్గం. శాస్త్రాల తత్వం తెలుసుకొనడానికి తగిన శక్తి లేక నిత్యము సంశయంతో బాధపడుతున్నవాడు శ్రేయస్సు పొందే ఉపాయం చెప్పుమని యుధిష్ఠిరుడు అడుగగా భీష్ముడు నారద గాలవుల సంవాదం ద్వారా అది ఉపదేశించాడు. గాలవుడు తన ఆశ్రమానికి వచ్చిన నారదుణ్ణి, దేవర్షి, ఎవరి మట్టుకు వారు నే చెప్పేది శ్రేయోమార్గం అంటుంటారు. శాస్త్రం ఒక్కటే ఉంటే శ్రేయోమార్గం ఏదో స్పష్టంగా తెలుసుకొనడానికి అవకాశం ఉంటుంది. అనేక శాస్త్రాలు ఉండడంతో
శ్రేయస్సు వాటిలో గూఢంగా ఉండిపోయింది. శాస్త్రం యది భవేదేకం శ్రేయో వ్యక్తం భవేత్తదా శాస్త్రైశ్చ బహుభిర్భూయః శ్రేయో గుహ్యం ప్రవేశితం. శాంతి పర్వము 287. అందుచేత శ్రేయో మార్గం ఏదో స్పష్టంగా చెప్పు అని సవినయంగా ప్రార్థించాడు. ఆశ్రమ ధర్మాలను ఆచరించడం శ్రేయోదాయకం అని అంటూ నారదుడు ఇంకా కొన్ని ఇతర విషయాలు కూడా ఇలా బోధించాడు. పాపకర్మలను ఆచరించకుండా పుణ్యకర్మలనే ఆచరించడం, సత్పురుష సంగతి శ్రేయస్కరములు. అందరి విషయంలో మృదువుగా ప్రవర్తించడం, వ్యవహారాలలో రుజువుగా ఉండడం, మధురమైన వాక్కు ఇవి నిస్సంశయంగా శ్రేయోదాయకాలు. మార్దవం సర్వభూతేషు వ్యవహారేషు చార్జవం వాక్చైవ మధురా ప్రోక్త శ్రేయ ఏతద్ సంశయం. శాంతి పర్వము 287:18. సత్యం పలకడం శ్రేయస్కరం. అయితే ఏది సత్యమో తెలుసుకొనడం చాలా కష్టం. దేనివల్ల జనులకు అధికమైన హితం కలుగుతుందో అది సత్యం అని నా అభిప్రాయం. సత్యస్య వచనం శ్రేయః సత్యజ్ఞానం తు దుష్కరం యద్ మత్యంతమేతత్ సత్యం బ్రవీమ్యహం. శాంతి పర్వము 287:20. ఎవ్వరూ కూడా ఇతరులను గూర్చి చాలా తక్కువ చేసి చెబుతూ తద్వారా తన గొప్పతనాన్ని స్థాపించుకోవడం కోసం ప్రయత్నించకూడదు. తనలో ఉన్న విశేషాలను చూపడం ద్వారానే తాను ఇతరుల కంటే ఎలా అధికుడో చెప్పుకోవాలి. ఆత్మోత్కర్షం న మార్గేత పరేషాం పరినిందయ స్వగుణైరేవ మార్గేత విప్రకర్షం పృథక్ జనాత్. శాంతి పర్వము 287:25. తామేమో చాలా గొప్పవాళ్లం అనుకునే నిర్గుణులే సద్గుణవంతులైన ఇతరులను ఆక్షేపిస్తూ ఉంటారు. ఎదుటివాడు తనను అడగకుండా ఏమీ చెప్పకూడదు. అతడు అన్యాయంగా పరీక్షిద్దాం అన్నట్లు అడుగుతున్నా కూడా ఏమీ చెప్పకూడదు. మేధావి తెలిసి కూడా ఏమీ తెలియనివాడు వలె మౌనంగా కూర్చోవాలి. నా పృష్టః కస్యచిద్ బ్రూయాన్నాప్యన్యాయేన పృచ్ఛతః జ్ఞానవానపి మేధావి జడవత్ సముపావిశేత్. శాంతి పర్వము 287:35. గురు శిష్య సంబంధం ఏ దేశంలో చక్కగా శాస్త్రాధ్యయన సంపన్నంగా నడుస్తున్నదో ఆ దేశాన్ని ఎవరు విడిచిపెడతారు? శిష్యోపాధ్యాయిక వృత్తిర్యత్ర సాత్స్యాత్సు సమాహిత యథావచ్ఛాస్త్ర సంపన్న కస్తం దేశం పరిత్యజేత్. అరిష్టినేమి సగరునికి వైరాగ్యాన్ని గూర్చి చేసిన ఉపదేశం. అరిష్టినేమిని సగర చక్రవర్తి అత్యుత్తతమైన శ్రేయస్సు ఏది అని ప్రశ్నించాడు. అప్పుడు అతడు ఇలా బోధించాడు. స్నేహపాశాలలో చిక్కుకొన్నవాడు ఎన్నటికీ శాశ్వతమైన మోక్ష సుఖం పొందజాలడు.
పుత్రులను ఎంతకాలం పెంచాలో అంతకాలం పెంచి వాళ్ళు పెద్దవాళ్ళైన తరువాత కుటుంబ భారం పూర్తిగా వాళ్లకు అప్పగించి వెయ్యి. నేను లేకపోతే వీళ్ళందరూ ఏమైపోతారో అనుకుంటూ స్వజనం విషయంలో చింతతో ఉండకూడదు. ప్రతి ప్రాణి స్వయంగానే పుడుతున్నాడు, స్వయంగానే పెరుగుతున్నాడు, స్వయంగానే సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు, స్వయంగానే మరణిస్తాడు. స్వజనే న చ తే చింతా కర్తవ్యా మోక్షబుద్ధినా ఇమే మయా వినా భూత భవిష్యంతి కథం న్వితి. స్వయముత్పద్యతే జంతుః స్వయమేవ వివర్ధతే సుఖదుఃఖే తథా మృత్యుం స్వయమేవాధిగచ్చతి. శాంతి పర్వము 228 15-16. తన పిల్లలే ఏ విధంగా వినయాది విహీనులై ప్రవర్తిస్తున్నారో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎలా ధర్మ విరుద్ధమైన మార్గంలో ప్రవర్తిస్తున్నారో చూస్తే ఎవనికైనా మోక్షం మీద అభిలాష కలుగుతుంది. ఈ విధంగా మానవుడు వైరాగ్యం అలవరుచుకొని మోక్ష మార్గంలో ప్రవేశించవచ్చును అని బోధించాడు అరిష్టనేమి. శుకుని ఉపాఖ్యానం. వ్యాసుడు పుత్రుని కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై నీకు పుత్రుడు కలుగుతాడు, అతడి పంచభూతాల వలె పరిశుద్ధుడుగా ఉంటూ తన తేజస్సు చేత 3 లోకాలను కప్పివేస్తాడు అని వరం ఇచ్చాడు. వ్యాసుడు అగ్ని కొరకై అరణిని మదిస్తుండగా దాని నుండి మహాతేజస్శాలి అయిన శుకుడు ఆవిర్భవించాడు. అతడు బృహస్పతి వద్ద సకల విద్యలు అభ్యసించి గొప్ప తపస్సు చేశాడు. బాల్యం నుండి కూడా మోక్ష మార్గంలోనే అత్యాసక్తుడైన పుత్రుడైన శుకునికి వ్యాసుడు వైరాగ్యం బోధించి నీవు మిథిల వెళ్ళి మహాజ్ఞాని అయిన జనకుని వద్ద మోక్ష విద్యను అభ్యసించాలి. విద్యాభ్యాసం కొరకై వెడుతున్న నీవు నీ తపప్రభావాన్ని చూపుతూ ఆకాశ మార్గాన వెళ్ళకూడదు, పాదచారివై మిథిల వెళ్ళాలి. ఉక్తశ్చ మానుషేణ త్వం పథా గచ్చేత్థ విస్మయః న ప్రభావేణ గంతవ్యమంతరిక్షరేణ వై. శాంతి పర్వము 325:8. ఆయన విషయంలో ఏమాత్రము అహంకారం చూపకుండా వినయంతో మెలగాలి అని చెప్పి మిథిలకు పంపాడు. శుకుడు అడవులు నగరాలు దాటుకుంటూ మిథిల చేరాడు. రాజప్రసాదంలోనికి వెళ్ళబోతుండగా ద్వారపాలకుడు ఉగ్రమైన వాక్కులతో అతనిని అడ్డుకొన్నాడు. శుకుడు అలాగే చాలా కాలం ద్వారం దగ్గర నిలబడ్డాడు. అతడు ఎందుకు ఎండకు సంతాపం చెందలేదు. అతని దేహం ఏమాత్రము కాంతి కోల్పోలేదు. అతడు ఆకలితో కానీ దప్పికతో కానీ బాధపడలేదు. అది చూచి ఒక ద్వారపాలకుడు ఆ విధంగా అతనిని లోపలికి వెళ్లకుండా నివారించినందుకు విచారిస్తూ అతనికి నమస్కరించి ప్రాసాదంలోనికి తీసుకొని వెళ్ళాడు. రాజు శుకుణ్ణి అనేక విధాల సత్కరించి ఆత్మజ్ఞానం బోధించాడు. శుకుడు జనకుని వద్ద ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకొని తండ్రి దగ్గరకు వచ్చాడు. అప్పుడు వ్యాసుడు వివిక్తమైన
పర్వత తటం మీద సుమంతువు, వైశంపాయనుడు, జైమిని, పైలుడు అను మునులకు వేదాధ్యాపనం చేయిస్తున్నాడు. ప్రజ్వలిస్తూన్న అగ్నివలే, సూర్యుడి వలె ప్రకాశిస్తూన్న శుకుడు తండ్రికి పాదాభివాదనం చేసి తాను జనకునితో చేసిన ఆత్మజ్ఞానాన్ని గూర్చిన సంవాదాన్ని గూర్చి చెప్పాడు. వ్యాసుడు ఆ 4 శిష్యులతో పుత్రుడైన శుకునకు వేదాధ్యాపనం చేస్తూ కొంతకాలం ఆ హిమవత్ పర్వతం మీద నివసించాడు. ఒకనాడు ఆ 4 శిష్యులు వచ్చి వ్యాసునితో, మునిసత్తమా, మీ అనుగ్రహం చేత మేమందరము సాంగములైన వేదాలలో ప్రవీణులం అయ్యాం. ఈ వేదాలు మా 5గురిలో సుప్రతిష్ఠితములై ఉండేటట్లు అనుగ్రహించాలి అని ప్రార్థించారు. ఆ మాటలు విని వ్యాసుడు, ఈ వేదాలను మీరు యోగ్యత గల శిష్యులకు మాత్రమే బోధిస్తూ లోకంలో వీటిని వ్యాపింపచెయ్యండి. వాని చరిత్ర ఎలాంటిదో పరీక్షించకుండా ఈ విద్యను ఎవరికి ఇవ్వకూడదు. ఈ విద్య మీ మతిని అనుసరించి, మీరు పఠించే పద్ధతిని అనుసరించి ఫలిస్తుంది. ఈ విద్య సహాయంతో ప్రతివాడు కష్టాలను దాటుగాక, మంగళాలను పొందుగాక. యథామతి యథాపాఠం తథా విద్యా ఫలిష్యతి. సర్వస్తరతు దుర్గాణి సర్వోభద్రాణి పశ్యతు. శాంతి పర్వము 327:48. ఒక బ్రాహ్మణుణ్ణి శ్రోతలలో ముందుగా కూర్చుండబెట్టుకొని ఈ వేదాలను 4 వర్గాల వాళ్ళకి వినిపించాలి. ఈ వేదాధ్యయనం చాలా ఉత్తమమైన కార్యమని పెద్దలంటారు. శ్రావయో చతురో వర్ణాన్ కృత్వా బ్రాహ్మణమగ్రతః వేదస్యాధ్యయనం హీదం తచ్చ కార్యం మహత్ స్మృతం. శాంతి పర్వము 327:49. ఆ శిష్యులు 4 పర్వతం దిగి భూమి మీదికి వెళ్ళి వేదాల ప్రచారం ప్రారంభించారు. వ్యాసుడు పుత్రునితో కలిసి నివసిస్తూ ధ్యానతత్పరుడై కాలం గడుపుతున్నాడు. ఒకనాడు నారదుడు వచ్చి, ఏమిది ఇక్కడ ఇప్పుడు బ్రహ్మ వేద ఘోష వినపడడం లేదు? బ్రహ్మఘోష లేకపోవడంతో ఈ పర్వతం శోభ అంతా పోయింది అన్నాడు. నా శిష్యులు వేదాధ్యయనం పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు, అందుచేత వేదఘోష ఆగిపోయింది అన్నాడు వ్యాసుడు. నువ్వు నీ కుమారుడు కలిసి వేదఘోష ప్రవర్తింపచేయండి. వేదఘోష ఉన్న చోట రాక్షస భయం ఉండదు కదా అన్నాడు నారదుడు. అధీయతాం భవాన్ వేదాన్ సార్ధం పుత్రేణ ధీమత విధున్వన్ బ్రహ్మఘోషేణ రక్షోభయకృతం తమః. శాంతి పర్వము 328:21. విధున్వన్ బ్రహ్మఘోషేణ రక్షోభయకృతం తమః. నారదుడు చెప్పినట్లు వ్యాసుడు శుకుడు వేదాధ్యయనం ప్రారంభించారు. ఒకనాడు వాళ్ళు వేదాధ్యయనం చేస్తున్న సమయంలో తీవ్రమైన గాలి వీచింది. అప్పుడు వ్యాసుడు, ఇప్పుడు తీవ్రమైన గాలి వీచుతున్నది కదా, అందుచేత అనధ్యాయం వేదం చదవకూడదు అని కుమారునితో అన్నాడు. ఈ గాలి ఎలా వస్తుంది అని శుకుడు ప్రశ్నించగా వ్యాసుడు అతనికి ప్రవహము, అవహము, ఉద్వహము, సంవహము, నివహము,
పరివహము, పరావహము అను 7 వాయువులను గూర్చి వాటి పనులను గూర్చి చెప్పి, సరే నువ్వు చదువుకుంటూ ఉండు అని అంటూ అతడు ఆకాశగంగ దగ్గరికి వెళ్ళాడు. ఇంతలో నారదుడు వచ్చి శుకునికి అధ్యాత్మ విద్యకు సంబంధించిన అనేక విషయాలు బోధించాడు. నారదుడు వెళ్ళిన తరువాత శుకుడు శాశ్వతమైన పదాన్ని పొందడానికి మార్గం ఏదా అని ఆలోచించి, పుత్రదారాదుల వల్ల చాలా క్లేశమే కాని సుఖం ఉండదు, విద్యలు అభ్యసించడం కూడా చాలా శ్రమతో కూడిన పని. పుత్రదారైర్మహాన్ క్లేశః విద్యామ్నాయే మహాన్ శ్రమః. శాంతి పర్వము 331:47. ఆ ఉన్నతమైన స్థితిని పొందడానికి యోగం ఒక్కటే సరి అయిన సాధనము. జ్ఞానికి కర్మలతో సంబంధం కుదరదు కదా అని అనుకొని వాయువునై సూర్యునిలో ప్రవేశిస్తాను అని నిశ్చయం చేసుకున్నాడు. తండ్రికి నమస్కరించి ఆకాశ మార్గంలో పయనించి వెళ్ళిపోయాడు. శాంతి పర్వం సమాప్తం. ఓం తత్సత్.